ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. ఈరోజు ఈ సమావేశం రాష్ట్ర వ్యాప్తంగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని అరికట్టాలి. అలాగే ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా కాపులకి రక్షణ కల్పించాలని ఉద్దేశంతో అలాగే చనిపోయినటువంటి లక్ష్మీ నాయుడు కుటుంబానికి ఆర్థిక సాయం ప్రభుత్వం ఇచ్చింది సరిపోదు కాబట్టి మరికొంత ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర నలుమూలల నుంచి కాపు, బలిజ, ఒంటరి కులాల నుంచి సేకరించి ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ సీన్ ఆఫ్ యాక్షన్లో మొత్తం 9 మంది ఉన్నారండి. ఈ రోజుకి కూడా నిందితుల యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా బాధితులకి బెదిరింపులు ఉన్నాయి. పెద్దవాడ అవినాష్ అనే ఒక వ్యక్తి ఇతను ఆ యాక్సిడెంట్ చేసి చంపినప్పుడు ఏదైతే హత్యకి ఆ యాక్సిడెంట్ కింద చిత్రీకరిద్దాం అనుకున్నారో అది హత్య. పెద్దవాడ అవినాష్ అనే వ్యక్తి వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళు ఏ టైంకి వెళ్ళారు, బయటికి ఏ టైం వెళ్తున్నారు అనేది చెప్పిన వ్యక్తి ఆయన. పాపమాని నరసింహారావు అని చెప్పి ఆ వ్యక్తిని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. సంఘటనా స్థలంలోంచి తీసుకొచ్చినటువంటి ప్రత్తిపాటి శ్రీనివాసరావు, కాకర్ల భాను వీళ్ళిద్దరినీ కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. అలాగే ఈ సంఘటనటువంటి కారణమైనటువంటి అల్లం విజయ్ కుమార్ ఈ ఏదైతే బాధితుల యొక్క భార్య ఉందో ఆ భార్య యొక్క ఫోటోలు తీయడం అనేది చేశారు. అతన్ని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేదు. ఈ రకంగా మరో 9 మంది నిందితులు ఉన్నారు. నిందితుడి యొక్క భార్య కూడా అలాగే నానమ్మ కూడా ఉన్నారు. ఆమె చేత కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. వారు నేనే చెప్తున్నాను, ఒక మీడియా ఛానల్లో ఒకడు గెదవలు అని చెప్పి నీచంగా కులాన్ని తిడుతూ ఉన్నాడు. అతని మీద కూడా మేము చట్టప్రకారంగా లీగల్గా కూడా అతని మీద మేము యాక్షన్ అనేది తీసుకుంటాం. నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఒక మాట మాట్లాడారు. పని లేని వాళ్ళు, పనికిమాలిన వాళ్ళు అన్నారు. కాపుల్ని ఉద్దేశించి ఒక రాష్ట్ర స్థాయి పోలీస్ శాఖ అధికారి ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం మేము ఖండిస్తూ ఉన్నాం. అయ్యా ఏబి వెంకటేశ్వరరావు గారు, ఈ రోజున మీరు అధికారంలో వచ్చారు అంటే టీడీపీ కార్యకర్తలే కారణం. ఆ టీడీపీ కార్యకర్తల ఓట్ల వల్లే మీరు ఈ రోజున అధికారంలోకి వచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి అధికారంలోనే ఈ రోజు రాష్ట్రంలో మీరు ఒక షాడో డీజీపీగా వ్యవహరిస్తున్నారు. అలాంటి కార్యకర్తలకి పార్టీ అండదండలుగా ఉండి వాళ్ళ కష్టకాలంలో వారికి ఆర్థిక సాయం చేయడాన్ని మీరు ప్రశ్నించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పుడు ఇది లావాదేవీలు లేకపోతే ఇది పూర్తి స్థాయిలో ఆర్థిక లావాదేవీలు అనేది అసలు ఆర్థిక లావాదేవీలు అనేవి చాలా చిన్న కోణం అండి. మామూలుగా ఒక వ్యక్తి దగ్గర పనిచేసినప్పుడు ఆర్థిక లావాదేవీలు చిన్నవి ఉంటాయి. అతను కూలి పనికి వెళ్తే ఆ కూలి పని డబ్బులు ఇవ్వాల్సినవి అవి హత్యకి కారణం కాదు. ఆర్థిక లావాదేవీలు ఉంటే కోర్టు ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వెళ్తారు. కేవలం ఆ అమ్మాయిని దక్కించుకోవాలని, బాధితుడి యొక్క భార్య సుజాతని దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఇతన్ని అడ్డు తొలగిస్తే, లక్ష్మీనారాయణ అడ్డు తొలగిస్తే ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకోవచ్చు అనేది ఒక కుట్ర. మరి లక్ష్మీనారాయణ వాళ్ళ అన్నదమ్ములు వెళ్ళి ఈ కాకర్ల హరిచంద్ర ప్రసాద్ ఇంటి మీద అడగడానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి వాతావరణం దృష్టిలో పెట్టుకుని నా దగ్గర పనిచేసే వాళ్ళు నా ఇంటి మీద దాడి చేస్తారా అన్న కక్షతోటి వాళ్ళు చంపినా వాళ్ళ వెనకాల ఎవరూ లేరు. కూలి పనికి వెళ్ళి చిన్న కుటుంబాలు, వీళ్ళ వెనకాల ఎవరూ లేరు. మన వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, అలాగే వ్యవస్థ ఉంది, అధికార పార్టీ ఉందని అండదండలతోటి ఈ మోటోతోటి చంపడం జరిగింది. మీరు దారగానపాడు గ్రామం సందర్శించారు కదా, సందర్శించినప్పుడు అక్కడ హరిచంద్ర ప్రసాద్ గురించి అక్కడ ప్రజలు ఏం చెప్పారు, ఎలాంటి ప్రవర్తన వ్యక్తిగా చెప్పారు? అతను ఎమ్మెల్యే గారికి ఇసుదంగా అనుచరుడిగా చెప్పుకొచ్చారు. దానిలో భాగంగానే ఈ రోజున ఎమ్మెల్యే గారు అతన్ని కాపాడటం, అతనికి సహకరించినటువంటి నిందితులను కూడా కాపాడటం జరిగింది. అతను గతంలో గంగాయి బ్యాచ్ అని చెప్పి గంగాయి తాగేవాడని, నిత్యం మద్యం తాగుతూ ఉంటాడని చెప్పారు. ఇప్పుడు ఎవరైతే అమ్మాయిని చేసుకున్నారో ఆ అమ్మాయి యాదవ్ సామాజిక వర్గం అని చెప్పారు. ఈ అమ్మాయి నర్స్ కింద పనిచేసేది. ఆ అమ్మాయిని ప్రేమ పేరుతో వేధిస్తే అనేక సంవత్సరాల పాటు ఆ అమ్మాయి వేధించిన తర్వాత గత్యంతరం లేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ అమ్మాయి కంటే ముందు మరో ముగ్గురు అమ్మాయిలతోటి శారీరక సంబంధం కూడా కలిగి ఉంది. అలాగే ఎవరైనా బలహీన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారి యొక్క ఆడవారిని కూడా లొంగ తీసుకోవడం, వారితో శారీరకంగా అనుభవించడం అనేది అతను నైతిక పరిస్థితి అని చెప్పి ఆ గ్రామస్తులు తెలియజేశారు. అక్కడ అంతా ఎమ్మెల్యే గారికి కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ, ఇప్పుడు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు కానీ, ప్రతి మండలానికి లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ ఇప్పుడు సీఎం చుట్టుకుమన్నా కూడా సీఎం గారు టేబుల్ మీద ఉంది. దీని వెనకాల ఉన్న శక్తి ఎవరు అనుకుంటున్నారు మీరు? దాని వెనకాల ఉన్న శక్తి ఎమ్మెల్యే.
పబ్లిక్గా చెప్తాం. ఈ ఎమ్మెల్యే గారు అనుచరుడు ఆయన ఇసుదందా మీరు సంఘటనా స్థలం నుంచి కూడా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు. ఇంత దారుణమైనటువంటి హత్య చేసి కూడా అతను ఆ గ్రామం వెళ్ళి ఒక విందుకి హాజరయ్యి ఆ విందు భోజనం చేసి ఆ సంఘటనా స్థలం నుంచి విందు భోజనం చేసి ఒక పార్టీకి అటెండ్ అయ్యి ఒక శుభకార్యానికి అక్కడి నుంచి అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో 2వ తారీఖున అరెస్ట్ చేస్తే ఆయన 9వ తారీఖు రిమాండ్కి పంపించారు. ఈ 7 రోజులు కూడా అతనికి రాచి మర్యాదలు మాత్రమే పోలీస్ స్టేషన్లో జరిగాయి.